హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, సో మనకి బ్యాంకింగ్లో రీజనింగ్ అర్థమెటిక్తో పాటు ఇంగ్లీష్ అనేది ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మెయిన్స్లో కూడా ఇంగ్లీష్ టాపిక్ అనేది ఇంపార్టెంట్. సో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ అవేర్నెస్. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో మన వ్యూయర్స్ అడుగుతున్నారు, సో ఎట్లా ఉంటుంది సార్, కొంచెం ఏదైనా ఇవ్వండి బేసిక్స్ అనేది. సో అసలు ఎలా ఉంటుంది పేపరు, ఏ వస్తాయి, క్వశ్చన్స్ ఎన్నెన్ని ఉంటాయి, నెక్స్ట్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, నెక్స్ట్ కామన్ ఎర్రర్స్, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూడు ప్రిలిమ్స్లో అనేది వస్తున్నాయి. ఇంతకుముందు సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవి ఉండేది. ఇప్పుడు ప్రిలిమ్స్లో వచ్చేసి ఏం చేస్తున్నాయంటే ఐబిపిఎస్ పిఓ కానీ క్లర్క్స్ కానీ ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్, కామన్ ఎర్రర్స్ అండ్ క్లోజ్ టెస్ట్ ఈ మూడు ఇస్తున్నాడు. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది, రైట్? సో కాంప్రహెన్షన్ 10 మార్క్స్, కామన్ ఎర్రర్ 10 మార్క్స్ అండ్ క్లోజ్ టెస్ట్ 10 మార్క్స్, రైట్? సో మీరు అలాట్ చేసుకోవాల్సిన టైము 15 to 20 minutes ప్రిలిమ్స్ వరకు, రైట్? ప్రిలిమ్స్ వరకు మీరు అలాట్ చేసుకోవాల్సిన టైము 15 to 20 minutes. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ నుంచి కింద ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాడు. దీంట్లో మేజర్గా ఉండే క్వశ్చన్స్ ఏంటంటే మేజర్గా ఒక 3 క్వశ్చన్స్ కామన్గా ఉంటాయి. ఎలా అంటే సో కంప్లీట్ ప్యాసేజ్ నుంచి ఆథర్ ఏం చెప్తున్నాడు అని సెకండ్ క్వశ్చన్. సో ఈ ప్యాసేజ్ ద్వారా మీరు ఈ ప్యాసేజ్కి ఏ టైటిల్ ఇస్తున్నారు అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కీ పాయింట్స్ మీద క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఫ్రెండ్స్, సో మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ ఏవేవి చదవాలని చాలామందికి డౌట్ ఉంది. ఎక్కువగా చాలామంది చెప్పేది ఏంటంటే హిందూ ఎడిటోరియల్ చదవమంటారు. కానీ ఇప్పుడు హిందూ ఎడిటోరియల్ కన్నా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అండ్ బిజినెస్ ఎక్స్ప్రెస్ నుంచి ఎక్కువగా కాంప్రహెన్షన్ అనేది ఇస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ టు, అంటే బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉండేటట్టు, ఎక్కడన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ జరిగింది, లేకపోతే చైనాలో పలానా జరిగింది, రష్యాలో ఇలా జరిగింది, సో ఎటువంటి ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే కరెంట్ ఇష్యూస్ కానీ, సో ఎక్కువగా ఎడిటోరియల్ ఒకటే హిందూ కాకుండా మీరు బిజినెస్ ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉన్న ఏ పేపర్ అయినా కానీ మీరు దాంట్లో ఉన్న ఎడిటోరియల్ కాలమ్స్ని ప్రిపేర్ అయితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మేజర్ ఏంటంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది వొకాబులరీ నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది అంటే వొకాబులరీ. కారణం ఏంటంటే ఆ కాంప్రహెన్షన్ చదువుతున్నప్పుడు ఆ వొకాబులరీ వర్డ్స్ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ వొకాబులరీ మీనింగ్స్ కానీ బాగా ప్రిపేర్ అయితే మీరు ఆ ప్యాసేజ్ని తక్కువ టైంలో చేయగలుగుతారు. ఎప్పుడు ఇలా వస్తుందంటే మీరు ఆ ప్యాసేజ్ని పేపర్ రీడింగ్ వల్ల మీకు వస్తుంది. సో కంటిన్యూస్గా పేపర్ రీడింగ్ అనేది చదువుతూ ఉండడం వల్ల మీకు ఎగ్జామినేషన్ టైంకి మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వొకాబులరీ బాగుంది, నెక్స్ట్ ప్యాసేజ్ బాగుంది. సో మీరు 10 out of 10 క్వశ్చన్స్ చేయాలనే ఆలోచన అయితే పెట్టుకోకండి. ఎందుకంటే సో ఇప్పుడు 10 క్వశ్చన్స్ చేయాలి అని పెట్టుకుంటే మనకి మిగిలిన సెక్షన్స్ చూడడం కష్టమవుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక 10లో 3 to 2 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలిగింది 6 to 7 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ కామన్ ఎర్రర్స్. ఫ్రెండ్స్, కామన్ ఎర్రర్స్ అనేది కేవలం గ్రామర్ బేస్ మీద ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే ఆర్టికల్స్, నౌన్, ప్రొనౌన్, టెన్సెస్, నెక్స్ట్ కంజంక్షన్స్, ఇంట్రడక్షన్స్, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద బేస్ అయి ఉంటుంది. సో మీరు దీనికి కంపల్సరీగా గ్రామర్ రూల్స్ అనేది నేర్చుకోవాలి. సో కామన్గా కొన్ని బుక్స్లో వచ్చేసి కామన్గా 100 రూల్స్ అనేది కొన్ని ఇస్తుంటాడు, అంటే మేజర్గా ఎక్కువ ఎగ్జామినేషన్లో కనపడలేదు. అవి మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం.
సో కామన్ ఎర్రర్స్ అనేది ప్యూర్గా దేని బేస్డ్, ఇది గ్రామర్ బేస్డ్, రైట్. సో క్లోజ్ టెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ టెస్ట్ అంటే మీకు ఒక పారాగ్రాఫ్లో మధ్యలో లైన్స్ ఇచ్చేసి ఇట్లా డాష్ ఇచ్చేసి అక్కడ కింద ఒక 5 వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్ని ఫిలప్ చేయమంటాడు, రైట్. ఆ వర్డ్స్ని ఫిలప్ చేయమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వర్డ్స్ని ఈ ఒక్క ఇచ్చిన ఆన్సర్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్, ఈ క్లోజ్ టెస్ట్ అనేది బై పేపర్ రీడింగ్ వల్ల మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకే. సో ఇక్కడ వరకు మనం ప్రిలిమ్స్ గురించి చూసాం. సో కామన్ ఎర్రర్స్లో మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ చేయగలిగిన, అంటే హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ వేసుకున్న. సో క్లోజ్ టెస్ట్లో ఒక 8 పెట్టగలిగిన, టోటల్ వచ్చేసి 8 + 5 13 + 7 మినిమం 20 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేసి మంచి స్కోర్ గెయిన్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏంటంటే యాక్యురేట్గా తెలిసినవి మాత్రమే పెట్టండి, తెలియకపోతే వదిలేయండి. కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇంగ్లీష్లోనే లాస్ అవుతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో కట్ ఆఫ్ అనేది ఇంగ్లీష్కి మిగిలిన సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా తక్కువ ఉంది ఫ్రెండ్స్. కారణం ఏంటంటే సో పేపర్ అనేది కొంచెం టఫ్గా ఉండటం వల్ల. లాస్ట్ ఇయర్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అనేది చాలా టఫ్ చేశాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు కామన్ ఎర్రర్స్లో మీరు ఒక లైన్ ఇచ్చేసి దాంట్లో స్లాష్ ఇచ్చేసి ఎక్కడ మిస్టేక్ ఉందో కనుక్కోమనేవాడు, అప్పుడు మీకు కొంత టైంలో అయిపోతుంది. కానీ ఇప్పుడు కింద ఆప్షన్స్లో 5 సెంటెన్స్ ఇచ్చి ఆ 5 సెంటెన్స్లో ఏ సెంటెన్స్ రాంగో అంటున్నాడు. అంటే మీరు 5 సెంటెన్స్ చదవాలి, ఆ 5 సెంటెన్స్లో ఏది రాంగో చెప్పాలి ఫ్రెండ్స్. సో లిటిల్ బిట్ హార్డ్ అయింది ఇంగ్లీష్ పేపర్ అనేది. సో మీరు గ్రామర్ పార్ట్ అదేవిధంగా రీడింగ్ స్కిల్ బాగా డెవలప్ చేసుకుంటే దీనిలో సక్సెస్ అవుతారు, రైట్. సో ఇక్కడ వరకు మేజర్గా ఈ 3 ప్రిలిమ్స్లో కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రిలిమ్స్లో అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి ఈ 3తో పాటు అడిషనల్గా జంబుల్డ్ సెంటెన్స్, అంటే రీఅరేంజ్మెంట్ అనమాట. ఒక 5-6 సెంటెన్స్ ప్యాసేజ్లో ఉన్నది ఒక సెంటెన్స్లో పైకి ఒక సెంటెన్స్ కిందకి ఇచ్చి రీఅరేంజ్మెంట్ చేయమంటాడు. సో ఈ రీఅరేంజ్మెంట్ ఎలా చేయాలనేది మనం ఒక వీడియోలో చూద్దాం. దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కీవర్డ్స్ని బట్టి మనం ఆ రీఅరేంజ్మెంట్ ఏది ఫస్ట్ రావచ్చు, ఏది లాస్ట్ రావచ్చు అనేది మనం గెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరీ టఫ్ ఉన్న దాంట్లో మినిమం 2 అయితే పెట్టగలుగుతారు. ఎలాగంటే స్టార్టింగ్ సెంటెన్స్ ఏది, ఎండింగ్ సెంటెన్స్ అనేది, సో కొన్ని కీవర్డ్స్ ద్వారా పెట్టగలుగుతారు. నెక్స్ట్ ఇది 5 మార్క్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫ్రెండ్స్. ఇది కొన్ని ఎగ్జామినేషన్ అంటే కొన్ని పేపర్స్లో వస్తుంది, కొన్నిట్లో రావట్లేదు. ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి 1 or 2 గ్యాప్స్ ఇచ్చి కింద వర్డ్స్ ఇవ్వడం ఫ్రెండ్స్. ఇలా ఇచ్చి కింద మీకు వర్డ్స్ అనేది ఏవి సూటబుల్లో దాంట్లో పెట్టమంటాడు. నెక్స్ట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్. ఇది కాంప్రహెన్షన్లో ఇస్తాడు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కాంప్రహెన్షన్లో మాత్రం ఇవ్వలేదు. సో మేబీ ఇయర్ కాంప్రహెన్షన్లో ఇవ్వచ్చు. సో అది ఎగ్జామినర్ మీద బేస్ అయి ఉంటుంది. మ్యాక్సిమం ఇచ్చిన సినోనిమ్స్, యాంటోనిమ్స్ 2 to 4, 2 నుంచి 4 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 to 10. సో ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం ఒక ఇంగ్లీష్ పేపర్లో బ్యాంక్ సంబంధించి ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఎస్ఎస్సికి వచ్చేసరికి ఇవి కాకుండా కొంచెం అడిషనల్గా ఈడియమ్స్, ఫ్రేజెస్ అనేది యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏంటంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వరకు రావచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో అనేది కొంత తెలుసుకున్నారు, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నుంచి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, సో ఒక పక్క గ్రామర్ చెప్తూ, ఐ మీన్ ఆర్టికల్స్ ఒక పార్ట్, నౌన్ ఒక పార్ట్, ప్రొనౌన్ ఒక పార్ట్, అట్లా గ్రామర్ చెప్తూ ఇంకొక పక్క కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ని మనం మ్యాక్సిమం చేయడానికి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఏదన్నా దీంట్లో ఇంకా చేంజెస్ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. సో ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డాకి సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు నెమ్మదిగా ఈ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సీక్వెల్లో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీషు టైం ఉండే కొద్దీ నెక్స్ట్ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా నేను కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.